హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందుకి చికెన్ పచ్చడితో వచ్చేసాను అనమాట. మంచిగా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈజీ రెసిపీ చూపిస్తాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి స్టెప్స్. చాలా టేస్టీగా మనకి చికెన్ పికిల్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసి బాగా మంచిగా వాష్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఇలా వాటర్ ఏదైతే వస్తుందో అది మనం తర్వాత ఇది చేయొచ్చు. తర్వాత ఏంటంటే మసాలాకి ఏం కావాలో చూసుకుందాం. ఒక 3 to 4 దాల్చిన చెక్క ముక్కలు, 3 ఇలాచీ, ఒక 7 నుంచి 8 వాక లవంగాలు, ఇది పక్కకు పెట్టేసుకునేసి తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాలు వేసాను. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, తర్వాత ఆవాలు కూడా అలానే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వీటికి యూజ్ చేసిన మసాలాలు ఇవే అండి. వీటినే తర్వాత ఏంటంటే కొన్ని మెంతులు వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువనే మెంతులు, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇవన్నిటిని ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అన్నీ బాగా మంచి ఫ్రై అయిపోయాయి అన్నాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. తర్వాత ఇందులోకి కొంచెం మసాలాలన్నీ వేగాయన్నాక మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క, ఇలాచీ ముక్కలతో పాటు ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి కొంచెం పెనం మీద వేడి చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు అట్లా హీట్ చేస్తామంటే ఏదైనా తేమ ఉంటే పోవడానికి అనేసి అనమాట. జస్ట్ అట్లా లైట్గా కాసేపు ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్నాక చల్లార్చాక మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లోనే హీట్ చేయాలి. ఇది అందులోకి వెళ్ళి వాటర్ అనేది మొత్తం పోవాలి, దానికోసం అనమాట. మొత్తం స్టీమ్ అయిపోతుంది వాటర్. హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం అది వాటర్ అంతా ఇంకిపోయేటట్టు కలుపుకోవాలి. చికెన్లోకి వెళ్ళి మొత్తం వాటర్ ఇలా బయటికి వస్తుంది, చూసారు కదా. తర్వాత వాటర్ని పంపేసుకొని మళ్ళీ కాసేపు నేను హై ఫ్లేమ్లోనే హీట్ చేశాను. చూడండి, ఒక చుక్క కూడా వాటర్ లేకుండా మొత్తం ఇదైపోయింది. తర్వాత ఆ చికెన్ ముక్కలని ఆయిల్ తీసుకొని ప్యాన్లో కొన్నిగా వేసుకుంటూ మొత్తం చికెన్ ముక్కల్ని వేయించుకోవాలి. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు, మరీగా బ్రౌన్ అయ్యే వరకు ఉంచకండి, ఏంటంటే గట్టిగా అయిపోతాయి ముక్కలు అనేవి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే నేను వీడియోలో చూస్తున్నారు కదా, ఆ కలర్ రాగానే తీసేసుకోండి. అలా కొద్దిగా చికెన్ ముక్కలు అన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. అయిపోయి అన్నీ తీసేసుకున్నాక అదే దాంట్లో మళ్ళీ ఆయిల్ ఇచ్చేసాక ఇంకొంచెం ఆయిల్ పోసుకొని సరిపోయేంత, ఆల్మోస్ట్ నేను ఒక 2 cups ఆయిల్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నది వేసాను అనమాట. అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చిది పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి ఆయిల్లో. మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందన్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. పసుపు ఉన్నది కాస్త కొంచెం లైట్ బ్రౌన్లోకి చేంజ్ అవుతుంది, చూసారా, రెడ్ కలర్కి. అప్పుడు మనం తీసేయచ్చు.
మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. తర్వాత కొంచెం నూనె చల్లారాక కారపొడి వేసాను. ఆల్మోస్ట్ 4 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి నేను. తర్వాత సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్. ధనియాలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి, ధనియాలు, మిరియాలు అన్నీ వేయించి పెట్టుకున్నాక జీలకర్ర, ఆవాలు ఆ పౌడర్ వేసేసాను. ఆయిల్ చల్లారాక వేయండి, లేకపోతే కారం పొడి ఇవన్నీ లేకపోతే పచ్చడి అనేది బ్లాక్ అయిపోతుంది. చల్లారాక, ఆయిల్ చల్లారాక ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకునే అన్నీ కూడా పౌడర్స్ వేసేసాను. సాల్ట్, కారం అనేది మీకు తగినంత చూసి వేసుకోండి. చల్లగా అయిపోయాక మసాలాలన్నీ చికెన్ ఏదైతే ఉందో ఫ్రై చేసిన చికెన్ కూడా ఇందులోనే వేసేసారు ఆయిల్లోకి. వేసేసి తర్వాత నేను ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకున్నాను 1/2 kg చికెన్కి. నిమ్మకాయ జ్యూస్ పిండేసేసి కలుపుకుంటే మంచిగా మనకు చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to my channel for more videos. Bye. See you with the next recipe.